ఓటు చౌర్యం పైన బీహార్ నుంచి సమరం. 17వ తేదీ నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర. ఓటు చౌర్యం అనే నీచ పదాన్ని వాడొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. మీ ఫోటోషాప్ బాగుంది. సోనియా ఓట్ కార్డ్ ఆరోపణలపైన బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తున్నది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఇండియా కూటమి ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పెద్ద వార్ నడుస్తున్నది. మన కర్ణాటకలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓట్ల పేరుతో ఏ రకంగా మోసం చేస్తున్నారు అన్న కొన్ని ఎవిడెన్స్తో ఆయన బెంగళూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీసుకొని అందులో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మహదేవ్పూర్ అనే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో దొంగ ఓట్లు ఏ రకంగా చేర్చారు అన్నది కొంత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక. అండ్ దాంతోపాటుగా ఈ సమగ్ర పరిశీలన పేరుతో సర్వే పేరుతో బీహార్లో కొన్ని లక్షల ఓట్లు తొలగించారు. ఈ ఓట్లు తొలగింపు కూడా అంత కుట్రపూరితంగా జరిగింది. ఇది రాబోయే రోజుల్లో బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్లో గెలవడానికి బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. అయితే ఏ ఓట్లనైతే తొలగించారో రాహుల్ గాంధీ కాంగ్రెస్ డిమాండ్ చేసేది, ఏ ఓట్లనైతే మీరు తొలగించారో ఆ తొలగించిన ఓట్లను బయట పెట్టండి అని. ఎలక్షన్ కమిషన్ పెద్దగా రెస్పాండ్ కాలే. మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నిన్న ఆదేశాలు ఇచ్చింది, ఆ 65 లక్షల మంది పేర్లు చెప్పండి, బయట పెట్టండి అని. ఇది ఒక విజయంగానే చెప్పొచ్చు. బీహార్లో తొలగించిన ఓటర్ల పైన ఈసీకి సుప్రీం ఆదేశం, ఎలక్షన్ కమిషన్ని సుప్రీం ఆదేశించింది. ఎన్ని ఓట్లు తొలగించారు, ఎవరి ఓట్లు తొలగించారు, వారి పేర్లతో సహా బయట పెట్టండి అని. జాబితా నుంచి తొలగింపునకు కారణాలు కూడా చెప్పాలి అని స్పష్టీకరణ. 19వ తేదీలోగా ఈసీ వెబ్సైట్లలో ప్రచురించాలి. బ్లాక్ డెవలప్మెంట్ ఆర్ పంచాయతీ ఆఫీసుల్లోనూ నోటీసు బోర్డు పైన ఆ జాబితా అతికించాలి. అంటే ఏ గ్రామంలో అయితే ఓట్లు పోయినాయని చెప్తున్నారో ఆ పోయిన ఓట్లు మొత్తం గ్రామ పంచాయతీ ముందు అతికించాలి. ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంటే ఉండాలి కదా, ప్రతిదీ ట్రాన్స్పరెంట్గానే ఉండాలి. ఎందుకు దాగుడు మూతారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఏమన్నా ఏదన్నా ప్రత్యేకమైన వ్యవస్థన? ఇది జరిగింది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అమ్ముడుపోతున్నది ఒక రకంగా చెప్పాలంటే. అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. లాస్ట్ టైం 2018 ఎలక్షన్స్కి ముందు మన దగ్గర ఎలక్షన్స్లో 25 లక్షల మంది ఓట్లను తొలగించిండు ఆనాడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్న రజత్ కుమార్. 25 lakhs ఐఎమ్ సారీ అని చెప్పి పక్కకి తప్పుకున్నాడు. ఎలక్షన్ అయిపోయింది, కేసీఆర్ గెలిచిండు. అంటే దానివల్లనే గెలిచిన నేను అంటలేను, అది కూడా కారణం అయి ఉండొచ్చు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, దీన్నే ఎస్ఐఆర్ అంటున్నారు. డ్రైవ్ నిర్వహించి తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. వారిని ఓటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారో కారణాలు సైతం స్పష్టం చేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చీలతో కూడిన ధర్మాసనం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలను జిల్లాల వారీగా సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లతో పాటు బీహార్ ఎన్నికల ప్రధాన అధికారి వెబ్సైట్లో కూడా ఆగస్టు 19వ తేదీలోగా ప్రచురించాలి అని సూచించింది. ఏ ఓటర్ను ఎందుకు తొలగించారు అనే విషయాన్ని ఓటర్ ఐడి నెంబర్ల సహాయంతో తెలుసుకునేలా ఆ డాక్యుమెంట్లు ఉండాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఎవరైనా ఓటర్ల జాబితాలో తమ పేరు మళ్లీ చేర్చాలంటూ దరఖాస్తు సమర్పించేటప్పుడు వారు గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును కూడా సమర్పించవచ్చని పేర్కొంటూ పేపర్లలో, ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలో బహిరంగ నోటీసులు ఇవ్వాలని సూచించింది. ఓటు హక్కుకు సంబంధించి ఆమోదించదగ్గ 11 పత్రాల్లో ఆధార్ కార్డును కూడా చేర్చాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీస్ చేస్తున్నటువంటి వాదనకి ఒక విజయంగా చెప్పొచ్చు. ప్రతిదీ ఓపెన్గా పెట్టాలండి, పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే. తర్వాత ఆగస్టు 22 శుక్రవారానికి కేసును వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీహార్లో ఈ ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్నది. పిటిషనర్లలో ఒకరైన ద అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ జాబితా నుంచి తొలగించిన ఓటర్ల పేర్లను ప్రచురించేలా ఈసీని ఆదేశించాలి అని కోరింది. దీనికి ఈసీ అంగీకరించలే. తొలగించిన వారి పేర్ల జాబితాను ప్రచురించడం, ఎందుకు తొలగించామనే కారణాలు చెప్పడం చట్టపరంగా తప్పనిసరి కాదని గతంలోనే విస్పష్టంగా పేర్కొన్నది. కానీ ఆ 2 పనులు చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్కు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి విజయంగా, ఓట్ల దొంగలకు సందేశంగా అభివర్ణించింది. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని, ఇంతటితో తమ పోరాటం ఆగదని, ప్రజల హక్కును పోనివ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. అయితే బీహార్లో ఎస్ఐఆర్ను ఆపడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసిందని, చివరకు సుప్రీంకోర్టులో ఆ పార్టీకి నిరాశే మిగిలిందని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అన్నారు.
రాజకీయ పార్టీలకు ఇచ్చాం. జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను బూతుల స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇప్పటికే ఇచ్చాం అని ఈసీ తరపున వాదన వినిపించిన రాకేష్ ద్వివేది గురువారం కోర్టుకు తెలపగా, తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు ఓటర్లు రాజకీయ పార్టీల దగ్గరికి ఎందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైట్ క్వశ్చన్. నువ్వు పార్టీలకు ఇస్తే పార్టీలు ఎవడో అంత మీరు దొంగలు అంతా ఒకటే, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు. అరే జనాల ఓట్లు తీసేస్తే నా ఓటు ఎందుకు పోయిందని తెలుసుకోవాలంటే ఆ ఓటర్కి తెలియాలి కదా, నా ఓటు ఉందా లేదా అని తెలుసుకోవడము. నువ్వు రాజకీయ పార్టీల దగ్గరికి పోవాలనా? ఇది నేను అడుగుతలేను, సుప్రీంకోర్టు అడిగింది. ఓటర్లు స్థానిక రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని యంత్రాంగం మీ వద్ద లేదా? ఇంటర్నెట్ ద్వారా మీరు మీ పని ఎందుకు చేయకూడదు అని జస్టిస్ సూర్యకాంత్ ఈసీని క్వశ్చన్ చేశారు. దీనికి రాకేష్ ద్వివేది, అంటే ఆయన ఎవరు, ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్, ఓటర్ ఐడి నంబర్తో వెతకడం ద్వారా జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది ఓటర్లు తెలుసుకునే వీలున్నది అని జవాబిచ్చారట. దీనికి ధర్మాసనం ఏమన్నది, తొలగించిన వారి పేర్ల జాబితానే ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించింది. ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళి నాది అకౌంట్ అది ఓటర్ ఐడి ఉందా లేదా, ఓటు ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెబ్సైట్కి వెళ్ళి కొట్టి చెక్ చేసుకోవచ్చు. కోర్టు ఏమన్నదంటే ఇదంతా పక్కన పెట్టండి, అసలు ఎవరిదైతే ఓటు తొలగించారో వాళ్ళ లెక్క పెడితే అయిపోద్ది కదా. వాళ్ళ లెక్క పెడితే అయిపోతే వాళ్ళు సెర్చ్ చేసుకుంటే నా ఓటు పోయిందని మళ్ళీ అప్లై చేసుకుంటారు, మీ నిబంధనలకు లోబడి మళ్ళీ అప్లై చేసుకుంటారు. అది ఎందుకు చేయకూడదు, ఓటు తీసేసిన లిస్ట్ ఎందుకు పెట్టొద్దు అని కోర్టు అడిగింది. ఏమంటుంది, ఇంటర్నెట్ ద్వారా ఓటర్లు స్థానిక రాజకీయ పార్టీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని యంత్రాంగం మీ వద్ద లేదా? ఇంటర్నెట్ ద్వారా మీరు ఈ పని ఎందుకు చేయొద్దు అని జడ్జి క్వశ్చన్ చేశారు. దీనికి రాకేష్ ద్వివేది ఏమంటుండు, ఓటర్ ఐడి నెంబర్తో వెతకడం ద్వారా జాబితాలో తమ పేరు ఉన్నది లేనిది ఓటర్లు తెలుసుకునే వీలున్నది అని జవాబిచ్చిందట. దీనికి జడ్జి ఏమన్నారు, తొలగించిన వారి పేర్ల జాబితాను ఎందుకు పెట్టొద్దు అని ప్రశ్నించింది. చనిపోయినా, ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళిపోయినా, 2 చోట్ల ఉన్న వారి పేర్లను ఎందుకు పెట్టరు అని జస్టిస్ బాగ్చి అడిగారు. మీరు ఆ వివరాలు బహిరంగపరిస్తే ఈసీ మీద ఉన్న అభిప్రాయాలు మారుతాయి అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పారదర్శకత వల్ల ఓటర్లలో విశ్వాసం కలుగుతుంది. ఓటర్ల జాబితాలో లేని పేర్లు కారణాలతో సహా వెల్లడిస్తే ఓటర్లు పరిష్కార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అర్థమయ్యే భాషలో సామాన్యులకు అనుకూలంగా ఉండే విధంగా తొలగించిన వారి పేర్లు వెల్లడించాలని ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు పూనందేవి అనే మహిళ పేరు తొలగిస్తే తన పేరు ఎందుకు తొలగించారో తెలుసుకునేలా ఆ జాబితా ఉండాలి అని సూచించారు. ఎందుకు తొలగించారు, అమ్మ నీది ఇంకొక దగ్గర ఓటు ఉంది అని అన్నారు అనుకోండి, ఆమె చెక్ చేసుకుంటుంది ఎక్కడైనా ఓటు ఉందా నాది, ఇవి డబల్ ఓటు ఉందని అంటున్నారు అని చెక్ చేసుకుంటుంది. లేదా ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తే వెళ్ళిందా లేదా అని ఆమెకు తెలుసు, అది చెక్ చేసుకుంటుంది, అవసరమైతే మళ్ళీ అప్లై చేసుకుంటుంది. ఈసీ అప్లోడ్ చేసే పత్రాలు సెర్చబుల్ ఫార్మాట్లో, అంటే ఓటరు గుర్తింపు కార్డు నెంబరుతో వెతుక్కోగలిగేలా ఉండాలి అని పిటిషన్ల తరపు న్యాయవాదులు గోపాల్ శంకర్ నారాయణన్, వృందా గ్రోవర్ కోరగా జస్టిస్ సూర్యకాంత్ అందుకు అంగీకరించారు. అయితే ఆ విధంగా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సిన అవసరం లేదంటూ 2018లో కమల్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని రాకేష్ ద్వివేది గుర్తు చేయగా, డాక్యుమెంట్ను అలా వెతుక్కోగలిగేలా రూపొందించడం వల్ల ఏ సమస్య ఉండదని సూర్యకాంత్ స్పష్టం చేశారు. టోటల్గా ఏమన్నది కోర్టు, తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను జిల్లా ఎన్నికల అధికారుల వెబ్సైట్లలో ప్రదర్శించాలి. వారిని ఓటర్ జాబితాలో ఎందుకు చేర్చలేదో ఆ కారణాన్ని నిర్దిష్టంగా చెప్పాలి. ఓటర్ ఐడి కార్డు నెంబరు ద్వారా ఈ సమాచారం తెలుసుకునేలాగా ఉండాలి. తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను వెబ్సైట్లో ప్రచురించిన విషయాన్ని బీహార్లోని ప్రాంతీయ వార్తాపత్రికల ద్వారా, అంటే మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. టీవీలు, రేడియో ఛానల్స్లో వెల్లడించాలి. జిల్లా ఎన్నికల అధికారులకు అధికారిక సోషల్ మీడియా ఖాతా ఉంటే దాని ద్వారా కూడా ప్రజలకు చెప్పాలి. ఆన్లైన్లోనే కాకుండా ప్రజలకు మాన్యువల్గా కూడా అందుబాటులో ఉండేలా 65 లక్షల ఓటర్ల జాబితాను తొలగింపునకు కారణాలతో సహా ప్రతి బూత్ స్థాయి అధికారి తమ బ్లాక్ డెవలప్మెంట్ ఆర్ పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డు మీద అతికించాలి. జాబితాలో తమ పేర్లు లేని వారు ఆధార్ కార్డు ప్రతితో ఫిర్యాదు చేయొచ్చని బహిరంగ నోటీసుల్లో పేర్కొనాలి. ముసాయిదా జాబితాలో లేని వారి పేర్లతో కూడిన సాఫ్ట్ కాపీని రాష్ట్ర ఎన్నికల అధికారులకు సమర్పించాలి. ఈ మొత్తం జాబితా బీహార్ సీఈఓ వెబ్సైట్లో ఉంచాలి. వెబ్సైట్ జాబితాలో పేర్లను ఓటరు గుర్తింపు కార్డు నెంబర్ ఆధారంగా వెతుక్కోగలిగేలా ఉండాలి. ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఇవి. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు మీరు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు అడగంగానే పెట్టొచ్చు కదా, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట విరుద్ధం. అరే ట్రాన్స్పరెంట్గా ఉండడం, నిజాయితీగా ప్రజలకి పబ్లిక్ డొమైన్లో పెట్టడం ట్రాన్స్పరెంట్ అవుతుంది తప్ప అది చట్ట విరుద్ధం ఎట్లయితుంది?
ఇదేమైనా దేశ భద్రతకు సంబంధించిన అంశం కాదు కదా. తీసేసిన ఓట్లు ఎందుకు తీసేసారు, వాళ్ళ లిస్టు ప్రకటించండి అని అడుగుతున్నారు. అంటే ఏదో ఏదో జరిగింది మొత్తానికి. ఇది పెద్ద ఆయుధం అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి అండ్ ఇండియా కూటమికి. మరి ఇది ఏ స్థాయిలో ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. రాహుల్ గాంధీ అట బీహార్ నుంచి సమరం చేయబోతున్నాడు. 17వ తేదీ నుంచి ఓటర్ అధికార్ యాత్ర